హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా వ్యూ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరందరూ జనతా కర్ఫ్యూ రోజు ఇలా చప్పట్లు కొట్టారా? మేమైతే ఇలా కొట్టాం చూడండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, 5 కాగానే మేమందరం బయటకు వెళ్ళేసి మా కాలనీ వాళ్ళు కూడా అందరు చప్పట్లు కొట్టారండి. చూడండి, ఇక్కడ మేము డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ కరోనా ఈ దెబ్బతో కరోనా పారిపోవాలని సంకల్పంతో వైద్యులకి, పారిశుద్ధ్య సిబ్బందికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళకి చప్పట్లతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా యొక్క బాల్కనీ వద్ద నిలబడి మేము చప్పట్లతో కొడుతున్నాం చూడండి. వైద్యులకు ధన్యవాదాలు. ఎక్కడ చేయాలి ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్లో ఎగ్ బిర్యానీ చేశానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏందో మనం చూసేద్దాం. ఇది చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారా, అన్నం అనేది ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఎగ్ బిర్యానీ ఒకసారి అంతా కలుపుకుంటున్నానండి. చూడండి, మసాలా అంతా కలిసేలా ఇలా కలుపుకుంటే మనకి మసాలా అంతా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఇక్కడ దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా పాప తింటుందండి. తనకి చాలా నచ్చింది, బాగుందని చెప్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు అండి, ఒక 10 తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక ½ గంట ముందు. చూడండి ఇక్కడ. ఆ తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు పొడవుగా కొన్ని కట్ చేసుకున్నాను, అడ్డంగా కూడా కొన్ని కట్ చేసుకున్నాను. చూడండి, చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా లీవ్స్. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హోల్ మసాలా స్పైసెస్ ఉన్నాయి చూడండి. బిర్యానీ ఆకు, బండ పువ్వు, సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా అన్ని మసాలాలు ఇక్కడ ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 నిమ్మకాయలు, కొంచెం పెరుగు 1 కప్పు, 3 టమాటాలు. ఇవండి వీటికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మొదటగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఎగ్స్ని నేను గిన్నెలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నిటిని ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. నేను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను ఇంకొంచెం ఆయిల్ దీంట్లో వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ. అందుకే దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలని, పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇట్లా.
ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలరు బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు దాదాపు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో నేను హోల్ మసాలా స్పైసెస్ అన్నీ దీంట్లో వేసేస్తున్నానండి. చూడండి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీరను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మధ్యలోనే ఫ్రై చేసుకుంటున్నానండి, ఆకులకి అంతా అంటుకుంటుందని. సో మధ్యలోనే కొంచెం అవన్నీ ఆకులన్నీ పక్కకు జరిపేసి నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఒక చిన్న టేబుల్ స్పూన్తోనే ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఇక్కడ 3 స్పూన్ల కారము నేను యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ల ఉప్పు వేశాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఏం యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం దీంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పసుపు యాడ్ చేసేసాను. పసుపు వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికిపోయిందండి, ఈ టమాటా మసాలా మిక్స్చర్. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత దీంట్లో పెరుగును యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చి కొంచెం దగ్గరికి వచ్చేసాక దీంట్లో మసాలాలు మనం వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా పొడి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు ధనియాల పొడి వేశాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, నేను ఎగ్స్ని యాడ్ చేసేస్తున్నాను, ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేలా మనం దీంట్లో బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడ మసాలాలో ఎగ్స్ అనేటివి బాగా బాయిల్ అయిపోయి మసాలా అంతా ఎగ్స్కి పట్టేస్తుంది. ఒక 1 to 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ మసాలా మిక్స్చర్ని. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రైస్ వండుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ మసాలా మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ వండుకోవాలండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ వండేసుకుందామండి. దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు
చూడండి ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, సాజీరా ఇలా అన్నీ యాడ్ చేసుకున్నానండి. హోల్ మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వాటరు మనం వేసేసుకోవాలండి. ఇక్కడ అన్నం అనేది 80% ఉడకాలండి. చికెన్ బిర్యానీకి దీనికి కొంచెం తేడా ఉంటుంది. చికెన్ బిర్యానీలో రైస్ అనేది మనకు ఒక 60% ఉడికితే సరిపోతుంది. కానీ ఎగ్ బిర్యానీలో మాత్రం రైస్ అనేది 80% వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసి మామూలుగా మనం రైస్ ఎట్లా వండుకుంటామో అట్లా వండుకొని వాచ్ చేయాలండి. మనకి 80% ఉడికింది అని మనకు అనిపించిన తర్వాత దాన్ని మనం ఒక రంధ్రాల గిన్నెలో వాచేసేయాలండి. ఇక్కడ నీళ్ళు అనేది నేను 3 గ్లాసు రైస్ తీసుకున్నాను. నేను దాదాపు ఒక 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను. ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఇక్కడ మనం అన్నాన్ని వాచుకోవాలండి. 80% ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వచ్చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, నేను అన్నాన్ని 80% ఉడికించుకొని రంధ్రాలు ఉన్న గిన్నెలో ఇలా అన్నాన్ని వాచేసాను. చూడండి, అన్నం ఇలా 80% మనకు ఉడకాలి. ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఎగ్ మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా కొంచెం దీంట్లో కొంచెం ఉంచుకొని ఇంకొక ప్లేట్లో కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇంకో లేయర్ వేయడానికి. ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది. చూసారా, ఫస్ట్ లేయర్ వేసేస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ లేయర్ వేసేసిన తర్వాత అన్నాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేయాలండి. చేసేసి మనం ఎయిర్ లేకుండా ఇలా గట్టిగా మూలలా ఇట్లా మనం అనేసి ఈ ఇంకొక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్న ఈ ఎగ్ మసాలా మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఒక లేయర్గా. చూసారా, ఇక్కడ ఈ లేయర్గా వేసిన తర్వాత దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, వేసేయాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇలా ఈ లేయర్లో అన్నీ ఇట్లా వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయను కూడా పిండుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నిమ్మకాయను కూడా నేను ఈ లేయర్ పైన పిండుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా వేసేస్తున్నాను. చూడండి, అన్నం మొత్తం ఇక్కడ నేను యాడ్ చేసేసాను. 2 లేయర్స్గా వేసాను. అన్నం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్తో మంచిగా ఎయిర్ ఏం లేకుండా మనం అన్నాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నిమ్మకాయను కూడా పిండుకోవాలండి. చూడండి, ఇక్కడ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై నిమ్మకాయను ఇలా పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకున్న తర్వాత పైనుంచి కాస్త నెయ్యి వేసుకోవాలి. మీకు మంచి కలర్ రావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ కలర్ వాడతలేనండి, అంత హెల్దీ కాదు కదా. పైనుంచి ఇలా నెయ్యిని 5 వైపులా ఇట్లా నేను మధ్యలో అటు చుట్టుపక్కల ఇట్లా వేసేస్తున్నాను. చూడండి,
ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించి మనం ఏదైతే దమ్ కోసం రెడీ చేసుకున్నామో గిన్నెను పెట్టేసుకోవాలి. మంట చూసారా చిన్నగా పెట్టాను, మంట చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక రోలును పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ ఒక రోల్ తీసుకొని దీనిపై బరువును పెట్టాలి. ఇలా రోల్ తీసుకొచ్చానండి, నేను దీనిపైన బరువును పెట్టుకుంటున్నాను. ఇలా బరువు పెట్టుకొని ఒక 15 to 20 minutes సిమ్ములో దమ్ కానివ్వాలండి. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు వాటి కోసం ఉడకడానికి టైం తీసుకుంటుంది, కానీ ఎగ్ బిర్యానీకి అంత టైం తీసుకోదండి. దీంట్లో ఉడకాల్సిన పదార్థాలు ఏం లేవు. చికెన్ కానీ మనం మటన్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎగ్ బిర్యానీకి ఎక్కువ టైం తీసుకోదు. ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టేసుకున్నాయి కాబట్టి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. 15 minutes తర్వాత ఇక్కడ మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా ఉడికిపోయిందండి. అన్నం కూడా మంచి పుల్లలుగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నం అనేది 80% ఉడికించుకోవాలండి దీంట్లో. అంతేనండి, మనకి సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తప్పకుండా దీనికి అష్యూర్ ఇస్తాను. చాలా సూపర్గా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. అన్నం అనేది చాలా పుల్లలుగా వచ్చిందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. హోమ్ మేడ్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.